హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్ మాత్రమైతే మాస్టర్ ప్లాన్‌తోనైతే ముందుకు రావడం జరుగుతుంది. అసలు చెన్నై సూపర్ కింగ్ ఒక మాస్టర్ ప్లాన్ ఏంటిది? అదేవిధంగా వాళ్ళ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది? ఏ విధంగా ఉండబోతుంది? పిచ్‌కి తగ్గట్టుగా ప్లేయింగ్ 11 అయితే చేంజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్ యొక్క ఫుల్ స్క్వాడ్ అనాలిసిస్, అదేవిధంగా ప్లేయింగ్ 11 గురించి అయితే ఒక వీడియో మాత్రమైతే చేయడం జరిగింది. ఆ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. అయితే ఐపీఎల్ 2025లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ మాత్రమైతే ఒక మాస్టర్ ప్లాన్తోనైతే ముందుకు రావడం జరుగుతుంది. మాస్టర్ ప్లాన్ మాత్రమైతే చెన్నై అభిమానులకు కానీ, అదేవిధంగా ధోని ఫ్యాన్స్కి అయితే పిచ్చెక్కించిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. అంటే మాస్టర్ ప్లాన్ ఏంటంటే పిచ్కి తగ్గట్టుగా చెన్నై సూపర్ కింగ్ యొక్క ప్లేయింగ్ 11 అయితే డిజైన్ చేయడం జరిగింది. అందుకు తగ్గట్టుగానే మన మెగా ఆక్షన్లో వచ్చేసరికి ప్లేయర్ని అయితే కొనుగోలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ మెగా ఆక్షన్లో చూసుకుంటే మాత్రమైతే ధోని మార్క్ మాత్రమైతే కన్ఫామ్గా క్లియర్ కట్గా అయితే మనకు కనిపించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చెన్నై మేనేజ్మెంట్ తీసుకున్న ప్లేయర్ను బట్టి ధోని ప్లాన్ ఎలా ఇంప్లిమెంట్ చేశారో అయితే క్లియర్ కట్గా అయితే తెలిసిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా స్పిన్ పొజిషన్లో వచ్చేసరికి భారీ ధర వెచ్చించి అయితే నూర్ అహ్మద్, అదేవిధంగా రవిచంద్రన్ అశ్విన్ అయితే ఇద్దరిని అయితే తీసుకోవడం జరిగింది. నూర్ అహ్మద్ని వచ్చేసరికి 10 కోట్లు కొనుగోలు చేయడం జరిగింది. అదేవిధంగా రవిచంద్రన్ అశ్విన్ వచ్చేసరికి 8,75,00,000 ఇచ్చి అయితే రవిచంద్రన్ అశ్విన్ అయితే కొనుగోలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇద్దరు ప్లేయర్కి ఇంత భారీ మొత్తంలో ఎందుకు ఇచ్చి కొనుగోలు చేసిందంటే, ముఖ్యంగా చెన్నై పిచ్చులు వచ్చేసరికి స్పిన్ పిచ్చులు కాబట్టి వీళ్ళిద్దరిని అయితే భారీ ధర వెచ్చించి అయితే కొనుగోలు చేయడం జరిగింది. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ చెన్నై పిచ్చుల పైన అయితే దాదాపు 10 మ్యాచ్లు అయితే ఆడనుంది. ఈ 10 మ్యాచ్లో చెన్నై వచ్చేసరికి 7-8 మ్యాచ్లు గెలిచినా కానీ ప్లే ఆఫ్ చేరే అవకాశం అయితే కనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే అందుకే ఇద్దరు ప్లేయర్ని అయితే తీసుకోవడం జరిగింది. ఇద్దరు ప్లేయర్ను కూడా జట్టులో ప్లేయింగ్ 11 తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. చెన్నై పిచ్చుల పైన జరిగే ప్లేయింగ్ 11 ఒక విధంగా ఉంటుంది. అదేవిధంగా వేరే పిచ్చుల పైన వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ ప్లేయింగ్ 11 డిఫరెంట్గా ఉంటుంది. రెండు ప్లేయింగ్ 11తోనైతే ఈసారి చెన్నై సూపర్ కింగ్ అయితే ఐపీఎల్ 2025లో బరిలో దిగే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెన్నై పిచ్ల మీద వచ్చేసరికి 3 స్పిన్నర్లతోనైతే బరిలో దిగుతుంది. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్తోనైతే బరిలో దిగుతుంది. అదేవిధంగా వేరే పిచ్చుల పైన వచ్చేసరికి నూర్ అహ్మద్ని పక్కన పెట్టి అతని ప్లేస్లో వచ్చేసరికి శ్యామ్ కరణ్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. విధంగా పిచ్చు తగ్గట్టుగా వచ్చేసరికి ఖలీద్ అమీన్ పక్కన పెట్టి అతని ప్లేస్లో వచ్చేసరికి ముఖేష్ చౌదరిని తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇట్లా 2-3 చేంజెస్లతోనే చెన్నై పిచ్ తగ్గట్టుగా అయితే ప్లేయింగ్ 11తోనైతే ఈసారి అయితే టీంని అయితే ప్రిపేర్ చేస్తున్నట్టయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. ఐపీఎల్ 2025లో చెన్నై యొక్క ఇదే అని చెప్పుకోవచ్చు మాస్టర్ ప్లాన్తో అయితే ముందుకు రావడం జరుగుతుంది. ఈ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ మరి ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అయితే చూడాలి. ఒకవేళ చెన్నై పిచ్చుల పైన చెన్నై సూపర్ కింగ్ ఆడితే వాళ్ళ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందని అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. ముఖ్యంగా ఓపెనింగ్ పొజిషన్లో వచ్చేసరికి చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్తో పాటు డెవిన్ కాన్వే ఓపెనింగ్ పొజిషన్లో అయితే బరిలో దిగనున్నారు. ఆ తర్వాత స్పిన్ ఆల్రౌండర్ అయిన రచిన్ రవీంద్ర వచ్చేసరికి 1 డౌన్గా అయితే బరిలో దిగనున్నాడు. 4వ స్థానంలో వచ్చేసరికి రాహుల్ త్రిపాఠి అని అయితే బరిలో దించే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. 5వ స్థానంలో వచ్చేసరికి 6వ స్థానంలో వచ్చేసరికి శివం దుబే, అదేవిధంగా మహేంద్ర సింగ్ ధోనీలు అయితే 5 స్థానాల్లో అయితే రానున్నారు. ఆ తర్వాత చూసుకుంటే రవీంద్ర జడేజా 7వ స్థానంలో వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఆ తర్వాత చూసుకుంటే రవిచంద్రన్ అశ్విన్ వచ్చేసరికి 8వ స్థానంలో అయితే రానున్నారు. 9వ స్థానంలో వచ్చేసరికి చెన్నై పిచ్ కాబట్టి స్పిన్నర్లను తీసుకునే అవకాశం ఉంది కాబట్టి నూర్ అహ్మద్ను తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఆ తర్వాత స్థానంలో చూసుకుంటే మతీషా పతిరానాతో పాటు ఖలీల్ అహ్మద్ లేదా శ్యామ్ కరణ్ ఇద్దరు ఒకరిని అయితే తీసుకొని ఉంది. ఇది చెన్నై పిచ్చుల పైన మన సిఎస్కే యొక్క ప్లేయింగ్ 11 మాత్రమైతే మ్యాక్సిమం ఈ విధంగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. చెన్నై పిచ్చుల పైన చెన్నై సూపర్ కింగ్ యొక్క ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. రుతురాజ్ గైక్వాడ్, డెవిన్ కాన్వే, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, శివం దుబే, మహేంద్ర సింగ్ ధోని, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, శ్యామ్ కరణ్ ఆర్ ఖలీల్ అహ్మద్, మతీషా పతిరానా ఒక ప్లేయింగ్ 11 అయితే చెన్నై పిచ్చుల పైన అయితే ఈ విధంగా ఉండబోతుంది. ఒకవేళ వేరే పిచ్చుల తగ్గట్టుగా ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందంటే ఒకే ఒక 2 మార్పులు అయితే చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. నూర్ అహ్మద్ పక్కన పెట్టి అతని ప్లేస్లో వచ్చేసరికి శ్యామ్ కరణ్, అదేవిధంగా ఖలీల్ అహ్మద్లు అయితే జట్టులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది వేరే పిచ్చుల పైన అయితే. ఒకవేళ ఖలీల్ అహ్మద్ పక్కన పెడితే అతని ప్లేస్లో వచ్చేసరికి అనుజ్ రావుత్ని తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా
బౌలింగ్ పొజిషన్‌లో మార్పులుంటాయి తప్ప, బ్యాటింగ్ పొజిషన్ ఎటువంటి మార్పులైతే ఉండకపోవచ్చు. ఈ 2, 3 ప్లేస్‌లో మాత్రమే చెన్నై సూపర్ కింగ్ పిచ్‌కి తగ్గట్టుగా చేంజ్ చేసే అవకాశం అయితే క్లియర్ కట్‌గా అయితే కనిపిస్తుంది. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి ఓవరాల్‌గా అన్ని పిచ్‌ల పైన అయితే చెన్నై సూపర్ కింగ్ ఆడే ప్లేయింగ్ 11 మాత్రమైతే మాక్సిమం ఈ విధంగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. రుతురాజ్ గైక్వాడ్, డెవిన్ కాన్వే, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, శివం దుబే, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని, రవిచంద్రన్ అశ్విన్, షామ్ కరుణ్, ఖలీల్ అహ్మద్, మతీషా పత్రానాతో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ఓవరాల్ ప్లేయింగ్ 11లో చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ మాత్రం అయితే అన్ని విభాగాల్లో చాలా అంటే చాలా పటిష్టమైన ప్లేయింగ్ 11 అయితే ఉందని చెప్పుకోవచ్చు. బౌలింగ్ అని, బ్యాటింగ్ అని ఎన్ని విభాగంలో కూడా చాలా అంటే చాలా పటిష్టంగా ఉన్న చెన్నై సూపర్ కింగ్ ఈసారి మెగా ఆక్షన్‌లో అయితే మంచి మంచి ప్లేయర్‌లను అయితే కొనుగోలు చేయడం జరిగింది. మరి చూద్దాం ఐపీఎల్ 2025లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ ఎలా ఆడుతుంది, ఏ విధంగా ఆడుతున్నదనైతే అప్పటి వీడియోలో మనం క్లియర్ కట్‌గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మీ వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థాంక్ యూ.